హలో ఆస్పిరెంట్స్, నేను మీ గైడ్ టు గవర్నమెంట్ ఎగ్జామ్స్. అండ్ ఈ వీడియోలో మనం పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి రిలేటెడ్గా 10 డిఫరెంట్ పజిల్స్ అయితే చూడబోతున్నాం. వీటిలోని 2 వేరియబుల్ పజిల్స్ అయితే 3 కైండ్స్ ఉన్నాయి. అన్సర్టెన్ పజిల్ ఒకటే ఉంది. అండ్ రిమైనింగ్ సీటింగ్ అరేంజ్మెంట్ పజిల్ ఈజీయే. అండ్ మీకు ఎలాంటి పజిల్స్ ఇంకా కావాలి అనుకుంటే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్ బై గైడ్ టు గవ్ డాట్ ఏ అని చెప్పి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. ఒక ప్లేలిస్ట్ వస్తుంది. ప్లేలిస్ట్లో ఇప్పటివరకు 8 వీడియోస్ అయితే అప్లోడ్ చేసాం. ప్రతి వీడియోలో కూడా 9 to 10 వీడియోస్ అయితే ఆల్రెడీ ఉన్నాయి. అంటే 9 to 10 వీడియోస్ కాదు, 9 to 10 పజిల్స్ అయితే ఉన్నాయి. దాని ప్రకారంగా ఇప్పటికి అప్రాక్సిమేట్గా ఒక 80 పజిల్స్ కానీ లేకపోతే 72 పజిల్స్ కానీ చేసుంటాము. సో ఇవన్నీ కూడా గుడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఎస్బీఐ P1 టార్గెట్ చేస్తూ ఈ లెవెల్కి ప్రిపేర్ అయితే IBPS RRB PO కూడా మనకు కవర్ అవుతుంది అప్కమింగ్ డేస్లో. సో ఇంక లేట్ చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ మంత్ పజిల్ వచ్చింది. 8 persons C, D, E, F, G, H, I and J bought the car in 4 different months, January, February, April and July of 2 different years, 2024 and 2025. So Jan 2024, Feb 24, April 24, July 24. ఇక్కడ కూడా 31, 28, 30, 31 ఇది వేసుకోవడం మంచిది. 25, 25, 25, 25, 31, 28, 30, 31. నాకు తెలిసి ఇక్కడ 29 వస్తుంది అనుకుంటున్నాను. 29 days అనుకుంటా. ఒకసారి క్యాలెండర్లో ఏమైనా చూద్దామంటారా? వెయిట్ ఎ మినిట్, ఒకసారి చూద్దాం క్యాలెండర్లో. 2024 24 February 29 అది కరెక్ట్. ఇప్పుడు ఒక చిన్నది అంటే 2024కి 29 days అని ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యానంటే డివైడెడ్ బై 4 అవుతుంది. సో దాని మీద ఏమైనా చిన్న లాజిక్గా ఇస్తాడా అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్ అనమాట. ఈ టైప్ నేను ఫస్ట్ టైం చేయడం. జనవరి, ఫిబ్రవరి, ఏప్రిల్, జులై. సో ఇలా మనకి 8 అయితే సెట్ అయిపోయి ఉన్నాయి. నెక్స్ట్, D bought the car in the month having an odd number of days. Only 4 persons bought the... Okay. D bought the car in the month having an odd number of days. Okay, wait. కేస్ 2 D కూడా ఇచ్చారా? ఎన్ని కేసులు ఉన్నారా బాబు అని ఏం పర్లేదు చేద్దాం. ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఓన్లీ 4 persons bought between D and J. H bought immediately before J. ఓకే, ఏదో ట్రై చేద్దాం. ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఇదొక 1, ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ 2, మంత్ హ్యావింగ్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఓకే, ఇక్కడ ఒకటి ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్, అలాగే ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఉన్నాయి కదా. ఇక్కడ కూడా ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. టోటల్ 5 ఆడ్ నెంబర్ డేస్ వచ్చాయి. Only 4 persons bought between D and J. 1, 2, 3, 4 J. 1, 2, 3, 4 J. 1, 2, 3, 1, 2, 3 ఇది అవ్వట్లేదు. 1, 2, 3, 1, 2, 3 ఇది అవ్వట్లేదు. సో ఇంక ఇదే ఉంది. 1, 2, 3, 4 J.
3 పాసిబిలిటీసే వచ్చాయి దీని ప్రకారం. హెచ్ బాట్ ఇమీడియట్లీ బిఫోర్ జే. హెచ్ హెచ్ హెచ్. సి బాట్ 3 months after ఐ. సి బాట్ 3 months after ఐ. The number of persons between I and H is one more than the number of persons bought after F. Both F and G bought the car in the same year. F and G same year. E doesn't buy the car in July. E జూలైలో కొనలేదు. ఓకే. I1 to C అవ్వట్లేదు. ఇక్కడ I1 to C ఇక్కడ ఒక దగ్గర ఛాన్స్ ఉంది. I1 to C ఇక్కడ అవుతుంది. I1 to C ఇక్కడ 2 పాసిబిలిటీస్ అయితే వచ్చాయి. I1 to C నెక్స్ట్ I1 to C. I1 to C ఇక్కడ ఒక పాసిబిలిటీ. I1 to C ఇక్కడ కూడా సేమ్ 2 పాసిబిలిటీస్ అయితే వచ్చాయి. చూద్దాం. I1 to C. ఇది అయిపోయింది. IH ఈక్వల్ టు F కింద ఎంతమంది ఉన్నారో వాళ్ళకన్నా ఒకటి ఎక్కువ ఉండాలి. ఐకి హెచ్కి 0 కాబట్టి ఈ పాసిబిలిటీ గాన్. అయ్యయ్యో. ఈ పాసిబిలిటీ గాన్. ఐకి హెచ్కి 1 2 3 4 ఇక్కడ 4 ఉన్నారు. ఎఫ్ కింద 3 ఉండాలి. ఇక్కడ ఎఫ్ వస్తే 1 2 3. ఐకి హెచ్కి గ్యాప్ లేదు. ఐకి హెచ్కి ఒకటి ఉంది. ఎఫ్ కింద 0 ఉండాలి కాబట్టి లేదు. ఈ జూలైలో కొనకూడదు కాబట్టి ఈ ఇక్కడ వస్తుంది. ఇంకా రిమైనింగ్ ఎవరున్నారు? CDEFG అన్నమాట. చూసారా, 2024లో February 29 days వేసుకోవడం వల్ల మనకి ఇది వచ్చింది. అండ్ ఒకసారి ఆన్సర్ చెక్ చేద్దాము. ఎఫ్ అండ్ జీ సేమ్ ఇయరా? ఈ కండిషన్ వదిలేసాం. FG సేమ్ ఇయర్. ఓకే. The number of persons bought between I and H is one more than the number of persons bought after H. ఓకే. ఏదో తేడా కొడుతుంది. టోటల్లీ రాంగ్గా ఆన్సర్ చెక్ చేశాను గాయస్, మొత్తం రాంగ్. ఎందుకు రాంగ్ అయ్యింది? సరిగ్గా చెక్ చేయలేదా ఏంటి? D bought the car in the month of having odd number of days. D 4 persons bought between D and J. 1 2 3 4 J. అలాగే ఇక్కడ D 1 2 3 4 J. ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ D పెడితే అటు కానీ ఇటు కానీ అవ్వదు. ఇక్కడ D పెడితే అటు కానీ ఇటు కానీ అవ్వదు. మరి ఇక్కడే D పెడితే 1 2 3 4 J. H bought immediately before J. Next, C bought 3 months after I. అది ఓకే. The number of persons bought between I and H is one more than the number of persons bought after F. Both F and G bought the car in the same year. E doesn't buy the car in July.
ఇక్కడ I12J, I12C. ఓకే, 3 months ఆఫ్టర్ అన్నాడు. 3 persons కాదు, మనం ఇదే క్లారిటీగా చూసుకోవాలి. 3 months ఆఫ్టర్ థర్డ్ మంత్ సి ఉండాలి. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఐ పెడదాం. ఫిబ్రవరి తర్వాత మార్చ్, ఏప్రిల్, మే అవ్వట్లేదు. ఇక్కడ ఐ పెడితే ఏప్రిల్ తర్వాత మే, జూన్, జూలై, ఇక్కడ సి వస్తుంది. ఓకే, ఇక్కడ ఐ పెడితే జనవరి తర్వాత ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇక్కడ సి వస్తుంది. అలాగే ఇంకా పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి కదా. ఐ, సి ఉంది. జనవరి తర్వాత మళ్ళీ ఏప్రిల్కి లేదు. ఇక్కడ జనవరి తర్వాత ఏప్రిల్కి లేదు, ఇక్కడికి లేదు. జనవరి తర్వాత ఏప్రిల్కి ఉంది. ఐ, సి. ఓకే, ఐకి హెచ్కి మధ్యలో ఒకటి ఉంది కాబట్టి ఎఫ్కి కిందన ఉండకూడదు. ఎఫ్ వచ్చిన దగ్గరే జీ రావాలి. ఓకే, ఎఫ్జీ సేమ్ ఇయర్ అయిపోయింది. ఈ జూలైలో రాకూడదు కాబట్టి ఈ ఫిబ్రవరిలో వచ్చింది. ఈ కండిషన్ ఓకే. ఐకి హెచ్కి మధ్యలో 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. మరి ఎఫ్ కిందన 3 మెంబర్స్ ఉండాలి. 1 2 3 ఎఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ జీ, ఇక్కడ ఈ జూలైలో వచ్చింది కాబట్టి ఇది కాదు, ఇది రాంగ్. నెక్స్ట్ ఐకి జేకి మధ్యలో ఇద్దరు కాబట్టి ఎఫ్ కిందన ఒకరు ఉండాలి కాబట్టి ఇది అవ్వట్లేదు. ఐకి జేకి మధ్యలో ఇద్దరు, ఎఫ్ కింద ఒకటి ఉండాలి కాబట్టి ఇది కూడా అవ్వట్లేదు. ఓన్లీ ఇదే పాసిబిలిటీ అయింది. డాష్ అండ్ డాష్ బాట్ ద కార్ ఇన్ ఏప్రిల్. ఐ అండ్ జీ. I and J bought the car in April. How many months are there between the months in which E and H bought the car? E and H. ఇక్కడ 10 ఉన్నాయి, 10 months. నెక్స్ట్, in which of the following month and year does F buy the car? 2025 జూలై అయిపోయింది. ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ కొన్నాడు అనమాట. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement and thus form a group. Which one of the following doesn't belong to that group? D, H. January, the one who bought immediately before I. E and J. Feb, I, G. I April, G April, C July, కాబట్టి ఇదే రాంగ్. సి ద వన్ హూ బాట్ 2 persons ఆఫ్టర్ జే. సరిపోయింది. Who among the following person bought the car in the month having an even number of days but in an odd number year? Following person bought the car in the month even number of days but in odd number year. Even number days JG 1 and 2 అయిపోయింది. ఓకే, ఫస్ట్ మంత్ పజిల్ అయితే కంప్లీట్ అయిపోయింది. సర్టెన్ లీనియర్ రో సీటింగ్ అరేంజ్మెంట్. 8 persons E, F, G, H, P, Q, R, S are sitting in a linear row where some of them are facing north and some of them are facing south. Okay, 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. Q sits third to the left of F, who doesn't sit at any end of the row. Some facing south, ఇదే హార్డ్. Avoid it early. క్వశ్చన్ మీరు
ఎగ్జామ్లో స్టార్టింగే ఇది కొంతమంది ఫేసింగ్ నార్త్, కొంతమంది ఫేసింగ్ సౌత్, ఎలాంటివి క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోకండి. క్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నది కాబట్టి థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అంటే ఇక్కడ క్యూ. ఒకవేళ ఎఫ్ ఇక్కడ ఉంటే 1 2 3 క్యూ. ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయో చూడండి. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఎఫ్ ఇక్కడ ఉంటే ఇటు అవుతుంది, ఎఫ్ ఇక్కడ ఉంటే ఇటు కూడా అవుతుంది. థర్డ్ టు ద లెఫ్ట్ క్యూ. అగైన్ ఇటు కూడా థర్డ్ టు ద లెఫ్ట్ క్యూ. Only two persons sit between Q and R who doesn't face south direction. Q faces the same direction as F. Okay, Q faces the same direction as F. ఇంకా పాసిబిలిటీస్ ఉన్నాయి, తర్వాత చెయ్యొచ్చు. 2 persons sit between Q and R. 2 persons sit, 2 persons sit R. 2 persons ఇది అవ్వట్లేదు. సెకండ్ సెంటెన్స్ని కంబైన్డ్గా చేసి చూస్తే మనకి పాసిబిలిటీస్ అనేవి తగ్గుతున్నాయి. 2 persons sit between అనేది ఇక్కడ అవ్వట్లేదు. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఒక 2 persons sit between. అప్పుడు ఈ పాసిబిలిటీస్ కూడా అవ్వవు కదా. ఎందుకు ఇన్ని పాసిబిలిటీస్ పెట్టుకొని టైం వేస్ట్ చేయడం, ఒకటే గన్ షాట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎఫ్ వచ్చింది. క్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. 1 2 3 సేమ్ డైరెక్షన్. హూ డజంట్ సిట్ ఎనీ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ రో. ఓన్లీ 2 persons sit between Q and R. హూ డజంట్ ఫేస్ సౌత్ అంటే ఇది నార్త్, హూ డజంట్ ఫేస్ సౌత్ అంటే ఇది నార్త్. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా ఇక్కడ? ఎండ్లో రాకూడదు. ఇక్కడ ఎఫ్ వచ్చిందంటే 1 2 క్యూ. 2 persons అవ్వట్లేదు. ఓన్లీ 2 పాసిబిలిటీసే వచ్చాయి దీని ప్రకారం. ఎంత చిన్న లాజిక్ని ఎలా మర్చిపోయాం. సో ఇంకా కంగారు ఏం పడకుండా నెక్స్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ చిన్న లాజిక్ని అప్లై చేద్దాం. Q faces the same direction as F. అయిపోయింది. The number of persons sitting to the right of Q is 1 less than the number of persons sitting to the left of G. లెఫ్ట్ ఆఫ్ జీకి -1 అన్నమాట. ఇది ఎక్కడికి వెళ్తే క్యూకి రైట్లో, రైట్ ఇది లెఫ్ట్. క్యూకి రైట్లో ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 మెంబర్స్ ఉన్నారు. జీకి లెఫ్ట్లో 3 మెంబర్స్ ఉండాలి. ఇక్కడ జీ రాదు, ఇక్కడ జీ లెఫ్ట్లో 3 మెంబర్స్ అంటే ఇది నార్త్ ఉండాలి. ఓకే, క్యూకి రైట్లో 1 2 3 4, జీకి లెఫ్ట్లో 3 మెంబర్స్ ఉండాలి. అయిపోయింది. P sits second to the right of G. 1 2 P, 1 2 P, and faces a different direction to F. కాబట్టి ఇది నార్త్ ఉంది కాబట్టి ఇది సౌత్. ఓన్లీ 4 persons sit between P and H. 1 2 3 4 H. 1 2 3 4 H. Immediate neighbors of H face opposite direction to each other. Immediate neighbors of H కాబట్టి ఇది డౌన్కి వేసుకోవచ్చు. ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎక్కడ అవ్వట్లేదే. క్వశ్చన్ ఎక్కడో తేడా. ఎగిరింది 8 persons.
ఈ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎస్. ఇక్కడ ఎక్కడ లేదే, క్వశ్చనే ఎగిరింది, మొత్తం మిస్ అయిపోయింది, ఎటో పోయింది, ఎటో వెళ్ళిపోయింది క్వశ్చను. 8 members are sitting in a linear row. Some of them are facing north, some of them are facing south. Okay. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Third to the left of F, who doesn't sit at any extreme end of the row. F, third to the left, 1, 2, 3, Q. Only 2 persons sit between Q and R. 2 persons R. అలాగే ఇక్కడ F, third to the left, 1, 2, 3, Q. 2 persons sit between Q and R. Who doesn't face south. R సౌత్ చూడదు కాబట్టి ఇది నార్త్. Q faces the same direction as F కాబట్టి ఇది ఇక్కడ ఇలాగొచ్చాయి. The number of persons sitting to the right of Q, 1, 2, 3, 4, is 1 less than the number of persons sitting to the left of G. అప్పుడు 5 అవ్వాలి. Gకి లెఫ్ట్లో 5. ఇది లాజిక్ అన్నమాట. ఇక్కడ 4 వచ్చిందంటే ఇక్కడ 5 అవ్వాలి. ఈ లాజిక్ని ఎలా మిస్ అయిపోయావు? జీకి లెఫ్ట్లో 5 మెంబర్స్ ఉండాలి. 1, 2, 3, 4, 5. ఇక్కడ జీ పెడితే జీకి లెఫ్ట్లో 1, 2, 3, 4, 5. ఇక్కడ జీ పెడితే జీకి లెఫ్ట్లో. ఇప్పుడు వస్తున్నాయి పాసిబిలిటీస్. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఇది F, Q, R. కిందకి, ఇది పైకి, ఇది G లెఫ్ట్లో. జీకి లెఫ్ట్లో 5 మెంబర్స్ ఉండాలి. జీకి లెఫ్ట్లో 5 మెంబర్స్. 1, 2, 3, 4, 5 సరిపోయింది. అలాగే ఇక్కడ 1, 2, 3, 4, 5 జీకి లెఫ్ట్లో 5 మెంబర్స్. 1, 2, 3, 4, 5 జీకి లెఫ్ట్లో 5 మెంబర్స్. ఇక్కడ F సేమ్ డైరెక్షన్. 1, 2, 3. Q సేమ్ డైరెక్షన్. ఇక్కడ R సేమ్ డైరెక్షన్. ఓకే. P sits second to the right of G. సెకండ్ రైట్ అవ్వట్లేదు. సెకండ్ రైట్ P అవుతుంది. సెకండ్ రైట్ అవ్వట్లేదు. సెకండ్ రైట్ P అవుతుంది. పాసిబిలిటీలో వచ్చినవి అవుతున్నాయి. ఏంటో. అండ్ ఫేసెస్ ఏ డిఫరెంట్ డైరెక్షన్ టు ఎఫ్. ఎఫ్కి డిఫరెంట్ డైరెక్షన్లో ఉండాలి. ఓకే. ఓన్లీ 4 persons sit between P and H. 1, 2, 3, 4 H. 1, 2, 3, 4 H. Immediate neighbors of H face opposite directions to each other. Immediate neighbors of H are opposite direction to each other. E sits third to the right of S, who faces the same direction as R. E sits third to the right of S. ఇక్కడ S పెడితే
లెఫ్ట్ అవుతుంది. ఇక్కడ ఎస్ పెడితే 1 2 3 సేమ్ డైరెక్షన్ యాజ్ ఆర్ రావట్లేదు. ఇక్కడ ఎస్ 1 2 3 E sits third to the right of S, faces the same direction as R. E and H face the same direction. Okay, E and H face the same direction. అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు అర్థమైంది. లెఫ్ట్ రైట్లోని మనం చిన్న క్యాలిక్యులేషన్ మిస్టేక్ చేసాం. జీ పక్కన 3 వేస్తాం, అందుకు అవ్వలేదు. Who among the following persons sit second to the left of H? S. What is the position of S with respect to R? 1 2 3 4 fourth to the left. Which of the following statements is true with respect to the final arrangement? Only 2 persons sit between R and S. P sits second to the left of G, second right. 3 persons are facing north. 1 2 3 4 5. No. G faces north. No. All statements are false. The number of persons facing north is dash the number of persons facing south. North 1 2 3 4 5. 2 more than. Which of the following pair of persons are facing the same direction? RQ, PH, same direction. ఇక్కడతో సర్టెన్ లీనియర్ రో సీటింగ్ అరేంజ్మెంట్ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్. 8 people are sitting around a circular table facing towards outside to center with equal distance. Okay, అందరూ అవుట్ సైడ్ అయితే 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. G and J are immediate neighbors. G ఒకసారి రైట్లో J పెడదాం, G ఒకసారి లెఫ్ట్లో J పెడదాం. ఇమీడియట్ నైబర్స్. ఓకే, ఓన్లీ 2 persons sit between J and K. 1 2 K ఇక్కడ ఒకసారి, 1 2 K ఇక్కడ ఒకసారి. I sit second to the left of K but not adjacent to J. ఇక్కడ K పెడితే సెకండ్ టు ద లెఫ్ట్. ఓకే, అప్పుడు ఇది పోతుంది. ఇక్కడ చూద్దాం. 1 2 K ఇక్కడ పెడితే I sit second to the left of K. 1 2 I. ఓకే, ఇక్కడ అవ్వట్లేదు. 1 2 ఇక్కడ K గ్యాప్, సెకండ్ టు ద లెఫ్ట్ 1 2 ఇక్కడ I. ఓకే, the number of people sitting between G and I is 1 more than the number of persons sitting between K and F when counted from left of both I and K. I కి K కి లెఫ్ట్లో చూసుకోవాలి. ఐకి లెఫ్ట్లో 1 2 3 ఇక్కడ 3 ఉన్నారు కాబట్టి కేకి ఎఫ్కి మధ్యలో 2 ఉండాలి. ఇక్కడ ఎఫ్ ఐకి జీకి లెఫ్ట్లో చూస్తే ఇక్కడ 1 ఉన్నారు. కేకి ఎఫ్కి ఎవరు ఉండకూడదు. అయిపోయింది. E sits third to the right of D. H sits opposite to E. ఓకే,
ఇక్కడ ఈ సిట్స్, ఇక్కడ డి పెడదాము. థర్డ్ టు ద రైట్ ఈ, హెచ్ సిట్స్ ఆపోజిట్ టు, ఇది లెఫ్ట్ కదా, ఇక్కడ డి పెడితే థర్డ్ టు ద రైట్ ఆఫ్ డి, హెచ్ సిట్స్ ఆపోజిట్ టు ఈ, ఇది అయిపోయింది. ఇక్కడ ఆపోజిట్ అవ్వట్లేదు, సో మనం చెక్ చేయాల్సిన అవసరమే లేదు. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు ఎఫ్? సెకండ్ టు ద రైట్, సెకండ్ టు ద రైట్. Who among the following persons sits exactly between E and J? G. అయిపోయింది. If all of them are made to sit in the alphabetical order in clockwise direction from D clockwise direction, D excluding D కదా, E, F, G, H, I, J, K, నన్, ఎవరూ లేరు. హెచ్డి పక్క పక్కన ఉన్నాయి, డిజి ఒకటి గ్యాప్, జిఎఫ్ రెండు గ్యాప్, ఎఫ్జే మూడు గ్యాప్, జేకి 4 గ్యాప్ తీసుకొని జేకే అయిపోయింది. జేకే రోలింగ్. 4 of the following 5 are alike in a certain way based on the final arrangement thus from the group JF opposite IH కాదు, KG opposite, DI opposite, HE opposite అయిపోయింది. సో సర్క్యులర్ సీటింగ్ అరేంజ్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సర్టెన్ లీనియర్ రో. ఓకే, a certain number of persons are sitting in a linear row and facing the north. all north. ఇది బాగుంటుంది మళ్ళీ. G does not sit at the ends. ఓకే, G not end. G sits third to the right of N. 1, 2, 3 G. Only 3 persons sit between G and R. N, G. 3 persons sit between G and R. 1, 2, 3 R. As many persons sit between N and R as between N and U. అంటే ఇక్కడ U. 1, 2, 3, 4, 5, 6. 1, 2, 3, 4, 5, 6. ఇక్కడ U. Who sits third from one of the extreme ends of the row? Third from one of the extreme ends of the row. Third from one of the extreme ends of the row. Only 7 persons sit between U and D. 1, 2, 3, 4, 5, 6, 7. Only 7 persons. 1, 2, 3, 4, 5, 6, 7. ఇక్కడ D అయిపోయింది. Who sits fifth to the left of T? 1, 2, 3, 4, 5 T. D 1, 2, 3, 4, 5. ఇది అవ్వట్లేదు. The number of persons sitting between D and G is 3 more than the number of persons sitting between T and P. 1, 2, 3, 4, 5 is 3 more అంటే Tకి Pకి 2 గ్యాప్ ఉండాలి. ఇక్కడైనా P రావచ్చు, ఇక్కడైనా P రావచ్చు. Who sits at one of the extreme end? అయిపోయింది. ఇక్కడ పీ పెట్టేస్తే ఉడి ఉడి జాయే. How many persons are sitting in the linear row?
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 18. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. The number of persons sitting to the right of P 17. The number of persons sitting to the left of G 17. ఇక్కడ 3 more than. Sitting to the right of P. Sitting to the right of P ఎవరు లేరు. లెఫ్ట్ ఆఫ్ జీకి 1 2 3 4 4 లెస్ దాన్. అంత అయిపోయింది. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ డి విత్ రెస్పెక్ట్ టు పి? 1 2 3 4 1 2 3 4 5 6 7 సెవెంత్ టు ద సెవెంత్ టు ద లెఫ్ట్ కదా. 1 2 3 4 5 6 7 7 7 7 విత్ రెస్పెక్ట్ టు యాజ్ పర్ ఫైనల్ అరేంజ్మెంట్. ఏదో తేడా కొడుతుంది. లోరీ కమరియా మే ఆరన్ యూ హై. రే తూ 1 2 3 4 5 6 7. టీకి ఎక్కడ ఉండాలి? ఓకే, టీకి పీకి మధ్యలో గ్యాప్ ఉండాలి. అప్పుడు ఇది 19 అవుతుందేమో ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ 19 అవుతుంది. సారీ, చిన్న క్యాలిక్యులేషన్ తప్పు వేశాను. ఇక్కడ 8th టు ద లెఫ్ట్. అంతే, అయిపోయింది. నెక్స్ట్ ఫ్లోర్ పజిల్ 2 వేరియబుల్స్. అద్భుతంగా ఉంటుంది. అద్భుత రసమలై 6 persons U V W X Y Z live on different floors of 6-story building where the lowermost floor is number 1 and the above that is 2, so that still each different suites only one person lives on each floor. వచ్చాయి, మనకు ప్లేస్ కావాలి కాబట్టి ఇక్కడ 6 5 4 3 2 1. A prime number of persons live below W. కి కింద 2. ఒక్కసారి ఇది అర్థం చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టింది తెలుసా. అలాగ ఉంటుంది పజిల్స్తో. 3 నెక్స్ట్ 5 1 2 3 4 5 W ఎక్కడ వస్తుంది? ప్రైమ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ లివ్ బిలో W అయిపోయింది. నెయిదర్ W నార్ లివ్ ఆన్ ద టాప్ మోస్ట్ ఫ్లోర్. కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేద్దాం. W కానీ U కానీ ఉండకూడదు. ఓన్లీ 2 persons live between W and the one who likes పేడ. మర్చిపోయాను. W 2 persons పేడ. 2 persons పేడ. 2 వేరియబుల్ క్వశ్చన్ కదా. Z lives on an adjacent floor of the one who likes పేడ. Z. The one who likes halwa lives 3 floors below U. ఇక్కడ U పెడితే 1 2 3. ఇక్కడ U హల్వా. U ఇక్కడ రాకూడదు. ఇక్కడ U 1 2 3 హల్వా. The number of persons live below U
ఈజ్ 2 more than the number of persons live above the one who likes బర్ఫీ. అబోవ్ యూ కిందన 1 2 3 ఇక్కడ 3 అయితే బర్ఫీ పైన ఒకటే ఉండాలి బర్ఫీ. యూ కిందన 4 బర్ఫీ పైన 2 ఉండాలి ఇక్కడ బర్ఫీ అయిపోయింది. ద వన్ హూ లైక్స్ గుజియా లివ్స్ ఇమీడియట్లీ బిలో ద వన్ హూ లైక్స్ బర్ఫీ. గుజియా ఇక్కడ గుజియా. యాజ్ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ గుజియా అండ్ ద వన్ హూ లైక్స్ హల్వా. గుజియా హల్వా యాజ్ బిలో ఎక్స్. గుజియాకి హల్వాకి ఇద్దరు, అప్పుడు ఎక్స్ కిందన ఇద్దరు ఉండాలి కాబట్టి ఇది అవ్వట్లేదు. గుజియాకి హల్వాకి మధ్యలో ఎవరు లేరు కాబట్టి ఎక్స్ కిందన కూడా ఎవరు లేరు. వి నైదర్ లివ్స్ ఆన్ అన్ ఆడ్ నెంబర్ ఫ్లోర్ నార్ లైక్ రస్మలై. ఆడ్ నెంబర్ ఫ్లోర్ నార్ లైక్ రస్మలై. అంతే, క్వశ్చన్ అయిపోయింది. ఇక్కడ మిగిలింది ఎవరు? యువిడబ్ల్యూఎక్స్, ఇక్కడ వై, ఇంకా లడ్డు మిగిలింది. లడ్డు లాడు అంటారా? లాడు ఏటరా బాబు, లడ్డు అనొచ్చు కదా. లాడు లాడులు తెచ్చారా? లాళ్ళు తెచ్చారా? భలే అడుగుతారు తెలుగు వాళ్ళు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్ లివ్స్ ఆన్ ద థర్డ్ ఫ్లోర్? వై గుజియా. అయిపోయింది. ఆన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫ్లోర్స్ డస్ ద వన్ హూ లైక్స్ లడ్డు లివ్స్? 6. Which of the following statements are true with respect to the one who likes Barfi lives 2 floors below V? Correct. Only 4 floors are below the one who likes Rasmalai. Okay. Jed likes Halwa and lives on prime number floor. All 3 correct. As many persons live below Y as between V and Barfi? No. రస్మలై అండ్ ఎక్స్. ఎక్స్ రస్మలై కాదు, యుడబ్ల్యూ కాదు, లడ్డు వై, ఎస్ లడ్డు వై. వై హల్వా? నో. వై హల్వా ఇట్ ఈస్ స్వీట్. హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ ఎక్స్ అండ్ హల్వా? 0, నో వన్. ఇక్కడితో హాఫ్ కంప్లీట్ అయిపోయింది. టైం చూస్తే 43. ఓకే, 5 8 అంటే ఒక్కొక్క పజిల్కి నేను 8.5 minutes తీసుకుంటున్నాను. వెరీ బ్యాడ్. 7 persons DKMQPSZ joined different internship programs in 7 different months with Feb, April, June, July, September, October, December. మంత్స్ వచ్చినప్పుడు జాగ్రత్త ఆలోచించండి. ఓకే, ఇది 28, 30, 30, 31, 30, ఆగస్ట్ 31, సెప్టెంబర్ 30, అక్టోబర్ 31, డిసెంబర్ 31. సరిపోయింది. ఇది కూడా 2 వేరియబులేనా? నైస్, 2 వేరియబుల్ క్వశ్చన్స్. K joined 3 persons before the one who works in coding but not in April. K joined 3 persons before the one. 1 2 3 coding. 1 2 3 coding. ఏప్రిల్లో మాత్రం కాదంట.
ఇక్కడ కూడా ఉంది 1 2 3 కోడింగ్ 3 పర్సన్స్ బిఫోర్ ద 1. 3 పాసిబిలిటీస్ వచ్చాయి. నా 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 ఓన్లీ 1 పర్సన్ జాయింట్ బిట్వీన్ K అండ్ M. ఓన్లీ 1 పర్సన్ జాయింట్ బిట్వీన్, ఎక్కడైనా M రావచ్చు, ఎక్కడైనా M రావచ్చు, అలాగే ఎక్కడైనా M రావచ్చు, ఎక్కడైనా M రావచ్చు. హూ జాయిన్డ్ ఆఫ్టర్ జూన్. ఓకే, ఆఫ్టర్ జూన్ అంటే ఇది తీసే. అదే క్వశ్చన్ పూర్తిగా చదవాలి, ఎందుకురా తొందర. ఓన్లీ 2 పర్సన్స్ జాయిండ్ బిట్వీన్ M అండ్ ద వన్ హూ వర్క్స్ ఇన్ వీడియో ఎడిటింగ్. 2 పర్సన్స్ వీడియో ఎడిటింగ్. 2 పర్సన్స్ వీడియో ఎడిటింగ్. 2 పర్సన్స్ వీడియో ఎడిటింగ్. La 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 la. Only 2 persons joined between them and the one. As many persons joined before the one who works in video editing. Video editing ki before. As after Q who works in content writing. Content. వీడియో ఎడిటింగ్కి పైన 1 2 3 4 5. 1 2 3 4 5 క్యూ కంటెంట్. వీడియో ఎడిటింగ్కి పైన 1, కంటెంట్ కిందన 1 అవ్వట్లేదు. వీడియో ఎడిటింగ్కి పైన 2, ఇక్కడ క్యూ కంటెంట్. ద వన్ హూ వర్క్స్ ఇన్ రీసెర్చ్ జాయిన్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. Who works in graphic designing after D. ఓకే, డి ఎక్కడైనా రావచ్చు, గ్రాఫిక్ ఎడిటింగ్. డి ఎక్కడైనా రావచ్చు, గ్రాఫిక్ ఎడిటింగ్. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. డి గ్రాఫిక్ ఎడిటింగ్, డి గ్రాఫిక్ ఎడిటింగ్. ఇక్కడ కూడా 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. రీసెర్చ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి గ్రాఫిక్ ఎడిటింగ్. ఇమీడియట్లీ ఆఫ్టర్ కదా, అప్పుడు తీసేస్తే డి గ్రాఫిక్. అప్పుడు ఇది అవ్వట్లేదే. హౌ ద వన్ హూ వర్క్స్ ఇన్ రీసెర్చ్ జాయిన్డ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డి. వర్క్స్ ఇన్ రీసెర్చ్. ఇక్కడ రీసెర్చ్ రాదు, ఇక్కడ రీసెర్చ్ రాదు, కాబట్టి ఇక్కడ ఒక దగ్గరే వస్తుంది. డి గ్రాఫిక్ డిజైన్ రీసెర్చ్. ఇక్కడ ఒక దగ్గరే వస్తుంది డి, కానీ ఇక్కడ వీడియో ఎడిటింగ్ వచ్చింది కాబట్టి ఇది పోయింది. ఎందుకు పాసిబిలిటీస్ క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే సరిపోదు. నైదర్ పి నార్ ఎం వర్క్స్ ఇన్ రీసెర్చ్. పి కానీ ఎం కానీ రావు. ఎస్ జాయిన్డ్ బిఫోర్ జెడ్. ఎస్ జాయిన్డ్ బిఫోర్ జెడ్. హూ జాయిన్డ్ ఇన్ ద మంత్ హ్యావింగ్ 30 days. జెడ్ 30 daysలో ఉండాలి. జెడ్ 30 days ఎస్. ఇదొకటే పాసిబిలిటీ. అటు ఎం ఎక్కడ రాదు, ఇక్కడ మిగిలింది పి. ద వన్ హూ వర్క్స్ ఇన్ సోషల్ మీడియా జాయిన్డ్ బిఫోర్ ఎం. ఇక్కడ సోషల్, ఇంకా మిగిలింది ఏంటి, కోడింగ్ అండ్ రీసెర్చ్. ఇక్కడ రీసెర్చ్ చూసామే. కంటెంట్ రైటింగ్, డేటా అనాలిసిస్. ఓకే, అయిపోయింది. Who among the following joined 2 persons after K? డేటా అనాలిసిస్ M. అయిపోయింది. The one who joined the program 4 persons before the one who joined October. 4 persons before అంటే ఎస్. విచ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్. అయిపోయింది. Who among the following joined immediately before M? Q content. 2 persons before అంటే ఎస్. విచ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్. అయిపోయింది. Who among the following joined immediately after M? Q content. 2 persons before. అంటే ఎస్. విచ్ డిపార్ట్మెంట్, రీసెర్చ్. అయిపోయింది. Who among the following joined immediately before M? Q content.
in September. Hello. Who among the following joined immediately before M? Q. Who joined in the month? M అక్టోబర్లో వచ్చింది, దానికి ముందు క్యూ సరిపోయింది. క్వశ్చన్ అర్థం చేసుకోకపోతే అస్సం అయిపోతాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? జెడ్ కోడింగ్ కాదు, క్యూ డిసెంబర్ కాదు. 3 persons joined between S and P. 1, 2, 3, 4. No. None is true. Who among the following persons joined the month of June? జూన్లో జడ్ వీడియో ఎడిటింగ్ అయిపోయింది. ఇక్కడికి 6 పజిల్స్ అయిపోయాయి. నెక్స్ట్ స్క్వేర్ పజిల్. 8 persons ABCDSTUV sitting around a square table in such a way 4 of them are sitting in the middle facing center. Okay. Middle facing center. Corners facing outside. ఇక్కడ కూడా ఇంకొకటి వేద్దాం. మిడిల్ ఫేసింగ్ సెంటర్, కార్నర్స్ ఫేసింగ్ అవుట్ సైడ్. Two persons sit between B and U. Who sits at a corner? U corner. 2 persons sit between B and U. ఇక్కడ ఒకటి 2 persons sit between B and U. అన్నీ ఇంకొకటి వేసేద్దాం. U ఒకటి లెఫ్ట్ వేసాం కదా, ఈసారి రైట్కి వేద్దాం. B. A sits 6th to the right of B. 1, 2, 3, 4, 5, 6 A. 1, 2, 3, 4, 5, 6 A. అప్పుడు ఇక్కడ A. S and C sits opposite to each other. S, C ఇక్కడ ఒక దగ్గరే ఉంది. S or C, C or S, S or C, C or S. C doesn't sit adjacent to B, కాబట్టి ఇక్కడ S. ఇక్కడ C, ఇక్కడ S, ఇక్కడ C అయిపోయింది. The number of persons sitting between C and A is same as the number of persons sitting between S and T when counted from the left of A and T. ఏకి సికి ఇద్దరు, అప్పుడు ఎస్కి రైట్లో టీ ఇద్దరు. ఏకి సికి నథింగ్, అప్పుడు ఎస్కి టీకి నథింగ్. D sits neither adjacent to U nor A. అయ్యయ్యో ఇక్కడ అయిపోయింది. D sits neither adjacent to U nor A అంటే ఇక్కడ వస్తుంది. ఇక్కడ STUV, ఇక్కడ DRV, VRD ఇదే అనుకుంటున్నాను పాసిబిలిటీ. ఓకే. ఎక్కడ ఉన్నారు? ఎప్పుడెప్పుడు వస్తారు? స్క్వేర్ సిట్టింగ్, లాస్ట్ ఫైనల్ అరేంజ్మెంట్ రెడీ. ఓకే. ఇక్కడ నేను రాంగ్ చేసా. ఏకి సికి ఇద్దరు, అప్పుడు ఎస్కి టీకి కూడా ఇక్కడ ఒక పాసిబిలిటీ వస్తుంది, ఇక్కడ ఒక పాసిబిలిటీ వస్తుంది. దీని ప్రకారం డి ఆర్ వి అనేది 2 పాసిబిలిటీ అయిపోతుంది. యూ ఇక్కడ ఓన్లీ డి.
ఓన్లీ డి, ఇక్కడ ఓన్లీ వి అవుతుంది. నైస్. టీకి రైట్, ఇక్కడ టీకి, ఇక్కడైతే టీకి రైట్లో 2 కాబట్టి అది క్యాన్సిల్ చేస్తాం. ఇక్కడ టీకి లెఫ్ట్లో 2 సరిపోయింది. ఇది నేను ఆన్సర్ చూడకుండా అర్థం చేసుకొని ఉంటే బాగున్ను, కానీ ఏం చేస్తాం. కంగారు పడ్డాను. Which of the following statement true with respect to the final arrangement? V sits opposite to D. No. T is an immediate neighbor of both C and D. Yes. Who among the following persons sits second to the right of the one who sits opposite to D? Second to the right, C అయిపోయింది. Which of the following combinations correctly immediate right of first person sits to the immediate right of second person? సెకండ్ పర్సన్కి ఇమీడియట్ రైట్. ఎస్కి ఇమీడియట్ రైట్లో వి కాదు, సికి ఇమీడియట్ రైట్లో డి కాదు, టీకి ఇమీడియట్ కాదు, బికి ఇమీడియట్ రైట్ కాదు, సికి ఇమీడియట్ రైట్లో టీ, టీకి ఇమీడియట్ రైట్లో సి అవుతుంది. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement, thus form a group. డి యు ఆపోజిట్, ఎస్సి ఆపోజిట్, వి టీ కాదు, బివి ఆపోజిట్, టీఏ ఆపోజిట్ అయిపోయింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ టీ? ఎస్ అయిపోయింది. అమెగాడ్ ఇంకో 3 పజిల్స్ ఉన్నాయి. 7 persons ABCDEF and G lives on 7 different floors. So 7-story building where lowermost floor is 1 and topmost floor is 7. 7, 6, 5, 4, 3, 2, 1. ఇది 2 వేరియబుల్ క్వశ్చన్ కాబట్టి లెంతీగానే గీసుకోవాలి. ఎంత వీలైతే అంత ఫాస్ట్గా స్టార్ట్ చేసేద్దాం, కంప్లీట్ కూడా చేసేద్దాం, స్టార్ట్ కాదు. ఓకే. ద వన్ హూ లైక్స్ డాన్సింగ్ లివ్స్ బిలో ద 4th floor. 4th floor కన్నా తక్కువ కింద ఉండాలి కాబట్టి ఇక్కడ డాన్సింగ్, ఇక్కడ డాన్సింగ్, ఇక్కడ డాన్సింగ్. సి లివ్స్ 2 floors above, 2 floors above, 2 floors above, 2 floors above. G likes reading and lives 3 floors below C. G reading, G reading, ఇక్కడ ఛాన్సే లేదు. B lives either immediately below or immediately above G. ఇక్కడ B కానీ ఇక్కడ కానీ B కానీ వస్తాయి, ఇక్కడైతే బిఏ కన్ఫర్మ్. ఓన్లీ 3 persons live between B and F who likes singing. ఇక్కడ B పెడితే 1, 2, 3 F సింగింగ్. ఇక్కడ B పెడితే 1, 2, 3 F సింగింగ్. 2 పాసిబిలిటీ వేసేసుకుందాం, ఎందుకు వచ్చిన కంగారు. ఇక్కడ B, ఇక్కడ F సింగింగ్. ఇక్కడ B పెడితే 1, 2, 3 F సింగింగ్. 7, 6, 5, 4, 3, 2, 1. Only 2 persons live between A and the one who likes traveling. Only 2 persons. A traveling ఇక్కడ అవుతుంది, A
టూ పర్సన్స్ ట్రావెలింగ్. రెండు పాసిబిలిటీలు ఉన్నాయి. ఏ ట్రావెలింగ్ ఇక్కడ అవుతుంది. ఏ ట్రావెలింగ్ బాబు ఇక్కడ చాలా వస్తున్నాయి. కాబట్టి టూ పర్సన్స్ సిట్ బిట్వీన్ ఏ అండ్ ట్రావెలింగ్ 1 to ఏ. ఇది అయిపోయింది. ఓన్లీ వన్ పర్సన్ లివ్ బిట్వీన్ ద వన్ హూ లైక్స్ గేమింగ్ అండ్ డి. గేమింగ్ డి గేమింగ్. డి హూ లైక్స్ కుకింగ్. COOKNG. డి లివ్స్ అబోవ్ ఈ. ఈ లైక్స్ నైదర్ ట్రావెలింగ్ నార్ పెయింటింగ్. ట్రావెల్ పెయింట్. ఓకే ఇక్కడ చూద్దాం. ఏ 1 2 ట్రావెలింగ్ అవ్వట్లేదు. ఇక్కడ ఏ 1 2 ట్రావెలింగ్. ఓకే. గేమింగ్ డి. ఇక్కడ గేమింగ్ డి కుకింగ్. ఈకి పైన ఉండాలి కానీ ఈకి ట్రావెలింగ్ రాకూడదు. ఇక్కడ పెయింటింగ్. ఇక్కడ ఈ ట్రావెలింగ్ రాకూడదు కాబట్టి ఇది పోయింది. నెక్స్ట్ ఏ 1 2 ట్రావెలింగ్. ఓకే. గేమింగ్ డి కుకింగ్. ఓకే. ఇక్కడ డి కుకింగ్, ఇక్కడ గేమింగ్ పెడితే ఫర్ ఎగ్జాంపుల్ అది చూద్దాం. డి కుకింగ్, ఇక్కడ గేమింగ్. ఇప్పుడు ఏ ట్రావెలింగ్, ఇక్కడ ఏ ట్రావెలింగ్. అప్పుడు ఈ మళ్ళీ ట్రావెలింగ్కి వచ్చేస్తుంది కాబట్టి ఇది అవ్వదు. ఇక్కడ ఇక్కడ ఏ ట్రావెలింగ్, రెండు పెట్టాము. ఈ పైన రావాలి అవ్వట్లేదే. ఇక్కడ ఇక్కడ ట్రావెలింగ్ పెడదాం. రెండు పర్సన్స్ ఇక్కడ ఏ రావాలి. డి కుకింగ్ కదా రావాలి కాబట్టి డి కుకింగ్ కూడా ఇక్కడ అవ్వట్లేదు. ఇక్కడ ట్రావెలింగ్ ఏ, డి కుకింగ్ గేమింగ్ ఈ అయిపోతుంది. ఇక్కడ ట్రావెలింగ్ ఏ, డి కుకింగ్ అవ్వట్లేదు. ఫస్ట్ ఇక్కడ డి కుకింగ్ పెడదాం. డి కుకింగ్ గేమింగ్ అవ్వట్లేదే. డి కుకింగ్ గేమింగ్ అవ్వట్లేదు. ఇక్కడ డి కుకింగ్, ఇక్కడ గేమింగ్. ఇక్కడ డి అయిపోయింది. ఇక్కడ ఈ ట్రావెలింగ్ పెయింటింగ్. అయ్యయ్యో ఎలా చూసినా అక్కడే స్ట్రక్ అవుతున్నాను. ఇక్కడ ట్రావెలింగ్కి
ఎటో ఎగిరిపోయింది గాయస్ ఆన్సర్. మళ్ళీ ఫస్ట్ నుంచి చేద్దాం. అనవసరంగా ఇవన్నీ చేశానే. టూ 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 టూ. The one who likes dancing lives below the fourth floor. Who likes dancing lives below the fourth floor. Dancing, dancing. She lives 2 floors above the one who likes dancing. 2 floors above the one. 2 floors above the one. G likes reading and lives 3 floors below C. 1, 2, 3. G likes reading. G likes reading. B lives either immediately below or immediately above G. B lives either immediately above G reading. B immediately below G. ఓకే. ఇక్కడ డాన్సింగ్, ఇక్కడ సి, ఇక్కడ బి. ఓకే. ఓన్లీ 3 persons live between B and F. F who likes singing. 1, 2, 3 F. Singing. 1, 2, 3 F. Singing. 1, 2, 3 F. ఇక్కడ అవ్వట్లేదు. 3 persons below, only 3 persons live between B and F. ఇక్కడ అవ్వట్లేదు కాబట్టి ఇది ఓకే, ఇది క్యాన్సిల్ చేస్తాం. ఓన్లీ 2 persons live between A and the one who likes traveling. ఓకే. ఇక్కడ ఏ 2 persons ట్రావెలింగ్ అవ్వట్లేదు. ఇక్కడ ఏ 2 persons ట్రావెలింగ్ అవుతుంది. 2 persons ట్రావెలింగ్. గేమింగ్ డాష్ డి కుకింగ్ అవుతుంది. ఇక్కడ డి కుకింగ్ డాష్, ఇక్కడ గేమింగ్, ఇక్కడ ఈ ట్రావెల్ రాకూడదు కాబట్టి ఇది తీసేద్దాం. నెక్స్ట్ ట్రావెల్, ఇక్కడ ఏ పెడదాం. డి కుకింగ్, డి కుకింగ్, ఇక్కడ గేమింగ్ రావట్లేదు. సో ఇది కండిషన్ ఎలాగా, ఇది పోయింది. ఇక్కడే చూడాలి. డి కుకింగ్, ఇక్కడ గేమింగ్, డి కుకింగ్, ఇక్కడ గేమింగ్, ఇక్కడ ఏ ట్రావెలింగ్. కానీ డి ఈకి పైన ఉండాలి కదా, కాబట్టి ఇక్కడ అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ డి కుకింగ్, ఏ ట్రావెలింగ్, ఈ పైన ఈకి పెయింటింగ్ రాకూడదు, ఏకి పెయింటింగ్ వస్తుంది. నెక్స్ట్ ఏముంది, రీడింగ్ ఉంది, ఈ రీడింగ్. హమయ్య అయిపోయింది. సొల్యూషన్ చూడకుండా చేసాం కాబట్టి ఓకే. Who among the following persons like painting? A. How many floors are there between A and the one who likes dancing? A. Dancing 1, 2, 3, 4. 4 persons. Who lives on the floor that is exactly in the middle of building? C. Which pair is correctly matched? B gaming కాదు, ఈ పెయింటింగ్ ఉండకూడదు, ఏ గేమింగ్ కాదు, సి ట్రావెలింగ్ ఎస్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ బి అండ్ డీస్ ఫ్లోర్ పొజిషన్స్? ఫ్లోర్స్ ఓకే.
బి అండ్ డి కదా. 3 persons, డి లివ్స్ 3 floors above బి అయిపోయింది. ఇప్పుడు అన్సర్టైన్ వచ్చింది. ఇంకా నాకు సరదా తీర్చేస్తుంది అన్సర్టైన్. A certain number of persons are sitting in a linear arrangement. All of them are facing north direction. Only 5 persons sit between x and y. X 1 2 3 4 5 y. Y 1 2 3 4 5 x. I sits third to the left of x. 1 2 I. 1 2 I. ఓన్లీ 2 persons sit between y and s. ఇక్కడ s వస్తుంది. 1 2 s. ఇక్కడ s వస్తుంది. 1 2 ఇక్కడ s వస్తుంది. The number of persons sitting between s and x is 2 more than the number of persons sitting between I and j. J who sits at the one of the ends. Okay. S కి x కి ఇద్దరు, 2 మోర్ దాన్ అంటే ఐకి జేకి మధ్యలో ఎవరు ఉండకూడదు దీని ప్రకారం. వన్ ఆఫ్ ద ఎండ్స్. ఓకే. దీని ప్రకారం చూస్తే 1 2 3 4 5 6 7 8. I డాష్ డాష్ ఎక్స్ 1 2 3 4 5 y 1 2 s. ఇక్కడ తీసేద్దాం. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ 8 కాబట్టి 6 ఉండాలి. 1 2 3 4 5 6 j. One of the ends. 1 2 3 4 5 6 7 8. ఐకి జేకి మధ్యలో 6 మెంబర్స్ ఉండాలి. 1 2 3 4 5 6 j. ఇక్కడ ఒక పాసిబిలిటీ. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ జే. neither I nor S sits adjacent to J. Okay. Only 8 persons sit between J and A. 1 2 3 4 5 6 7 8 J and A. 1 2 3 4 5 6 7 8. ఇక్కడ A. T sits third to the left of A. 1 2 3. T sits third to the left of A. 1 2 3 T. As many persons sit to the left of T as to the right of P. టీకి లెఫ్ట్లో ఒకడే ఉన్నాడు, పీకి రైట్లో ఒకడే ఉండాలి. పీ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎక్స్ అండ్ జెడ్ కాబట్టి ఇది అవ్వట్లేదు. టీకి రైట్లో 1 2 3 4 5 6. మరి టీకి లెఫ్ట్లో 1 2 3 4 5 6. ఇప్పుడు పీ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఎక్స్ అండ్ వై. ఓకే. 1 2 3 4 5 6 సరిపోయింది. కాబట్టి ఇదంతా అరెస్ట్ చేసేస్తే మనకి క్వశ్చన్స్కి బోల్డ్ మిగులుతుంది. ఫైనల్ అరేంజ్మెంట్ అయితే వచ్చేసింది. Who among the following persons sits sixth to the left of P? 1 2 3 4 5 6 I. అయిపోయింది. How many persons are sitting in the row? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. The number of persons sitting to the left of A. 1 2 3 4 5 6 7 8 9 dash. Then the number of persons sitting to the right of I. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 అంటే 3 more than 3 less than. ఓకే, సరిపోయింది.
నెక్స్ట్ సర్టెన్ లీనియర్ రో సీటింగ్ అరేంజ్మెంట్, ఇది కూడా సేమ్. సర్టెన్ అంటే ఫిక్స్డ్ 8 పర్సన్స్ ఉన్నారు. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్, సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్. మళ్ళీ వచ్చిందిరా బాబు కష్టం. ఏఎంఎన్ ఓకే, ఏదైతే 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే, K sits fourth to the right of F. K sits fourth right. F కి ఫోర్త్ రైట్లో K. F sits at end. K sits second to the left of E. E కి సెకండ్ లెఫ్ట్లో ఉంది. Who is facing the same direction as F? F, E, same direction. Only 3 persons sit between D and A. 3 persons sit between D and A. A who sits immediate left of E. A immediate left of E. P sits second to the left of A. P sits second to the left of A, who doesn't face south. North face చేస్తాడు. The immediate neighbor of A face opposite direction. Opposite direction. M sits to the immediate right of D. M sits to the immediate right of D. N does not face south. N north. P and M face directions. Same direction. P and M same direction. F ఎండ్లో కూర్చోాలి. ఫోర్త్ రైట్ 1 2 3 4. ఫోర్త్ రైట్లో K. F ఎండ్లో కూర్చోాలి. 1 2 3 4. ఇక్కడ K. K is సెకండ్ లెఫ్ట్. సెకండ్ లెఫ్ట్లో E. ఒకవేళ E ఇటు ఉంటే సేమ్ డైరెక్షన్ సెకండ్ లెఫ్ట్ E. అప్పుడు E ఇక్కడ ఉంటే సెకండ్ లెఫ్ట్ K. సరిపోయింది. ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. F ఏ సేమ్. ఏ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ E. ఇక్కడ ఇమీడియట్ లెఫ్ట్ ఏ. ఇమీడియట్ లెఫ్ట్ ఏ. ఏకి డీకి 3 పర్సన్స్ తేడా. 1 2 3 D. 1 2 3 D. ఓకే, ఇది అయిపోయింది. ఏకి సెకండ్ లెఫ్ట్లో P. ఇప్పుడు ఇది రైట్ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్లో P ఇక్కడ వస్తుంది. ఇది తీసుకుంటే సెకండ్ లెఫ్ట్లో P ఇక్కడ వస్తుంది. ఇక్కడ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్లో P ఇక్కడ వస్తుంది. డౌన్ తీసుకుంటే సెకండ్ లెఫ్ట్లో P ఇక్కడ వస్తుంది. ఓకే, ఏ నార్త్ ఫేసింగ్ కాబట్టి ఏ నార్త్ ఫేసింగ్, ఏ నార్త్ ఫేసింగ్ సరిపోయింది. ఇలా బాగుంది. ఏకి పక్కపక్కన ఉన్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. ఏకి పక్కపక్కన ఉన్న వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్లో ఉండాలి. అయిపోయింది. డీకి ఇమీడియట్ రైట్లో M. అప్పుడు డీకి ఇమీడియట్ రైట్లో M. డీకి ఇమీడియట్ రైట్లో M. N నార్త్ ఫేసింగ్. N నార్త్ ఫేసింగ్. P and M సేమ్ డైరెక్షన్. P and M సేమ్ డైరెక్షన్, కానీ ఏటో తెలియట్లేదే. ఇమీడియట్ రైట్ ఆఫ్ D. ఇక్కడ ఏమి ఇచ్చారు?
ద పర్సన్ సిట్టింగ్ ఎట్ ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఫేసింగ్ ఆపోజిట్ డైరెక్షన్ నో. ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. అప్పుడు పి అండ్ ఎం సేమ్ డైరెక్షన్ అంటే ఇది అవుతుంది. అయిపోయింది. ఓకే. ఇవన్నీ రాసుకోవడం వల్ల కాస్త ఈజీ అనిపించింది. ఫస్ట్ కండిషన్స్ రాసుకొని టక్ 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 మంచి చేసేస్తే అయిపోయింది సమ్. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇట్స్ ఫిఫ్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి ఫిఫ్త్ లెఫ్ట్ 1 2 3 4 5 డి. ద వన్ హూ సిట్స్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం కాదు, ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎఫ్. అయిపోయింది. డాష్ కావాలమ్మా. డాష్ సెట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం. అవ్వట్లేదు. హూ ఫేసెస్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం అవ్వట్లేదే. PEAKN M డౌన్ కా. P and M face different directions. Okay. Third to the right of M. Third to the right of M అంటే A who faces north. థర్డ్ రైట్లో ఏ కదరా ఉంది. ఏ సౌత్ ఎందుకు ఫేస్ చేస్తుంది. డాష్ సెట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ ఎం అడిగాడు. ఎం ఏ డైరెక్షన్? సౌత్. ఏ ఓకే. హౌ మెనీ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ద నార్త్ డైరెక్షన్? 1 2 3 4. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ పర్సన్స్ ఇట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి? ఏ. 4 of the following 5 are alike in a certain way based on the given arrangement. So P north, F south, A north, K north, N north. అయిపోయింది. అమ్మయ్య. సో ఈరోజు ఒక ట్రిక్ అయితే తెలిసింది. అన్సర్టైన్లోనే సమ్ ఫేస్ నార్త్, సమ్ ఫేస్ సౌత్ అంటే హింట్స్ అన్ని, క్లూస్ అన్నీ కూడా ఒక దగ్గర నోట్ చేసుకొని 1 by 1 అప్లై చేయడం వల్ల ఈజీ అయ్యింది. అదొకటి తెలిసింది. అండ్ ఈరోజు పజిల్స్ అన్నీ కొద్దిగా కష్టంగానే వచ్చాయి, కానీ ఈజీగానే అయిపోతాయి. రికార్డ్ టైం ఏంటంటే 1 hour 30 minutes కన్నా తక్కువలోనే చేస్తాము. ఇది ఒక రికార్డ్ టైం. ఇంకా తగ్గించాలి. ఒక పజిల్ని 3 to 5 minutes లోపు చేయాలి అంటే 10 5 50 minutesకి మనం తగ్గించాలి. అది కూడా నెమ్మదిగా చేసేద్దాం. సో ఈ వీడియోలో మీకు ఈ ప్రాక్టీస్ చేసిన పజిల్స్ అన్నీ కూడా ఎంతో కొంత ఏదో ఒక కొత్త పాయింట్ని నేర్పించాను అనుకుంటున్నాను. నాకు కొన్ని తెలిసాయి. రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్. ఉంటా మరి. బాయ్.